శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం నుండి వేళ మనం 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. భగవానుడు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ అనగా సంసార బంధ నివృత్తిని, ఆసురీ సంపద గొప్ప సంసార బంధమును కలుగజేయునని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద ఎంది దైవీ సంపదను పొందదగి జన్మించినాడవు కావున శోకింప అవసరము లేదు అంటున్నాడు భగవానుడు. ఇంతదనుక దైవ ఆసుర సంపదల రెండిటిని వివరించి చెప్పి ఇక వాని ఫలితములను చెప్పుతున్నాడు భగవానుడు. ఏలైన ఫలితములు బాగుగా తెలిసి ఉన్నచో వానిని గ్రహించుట గాని త్యజించుట గాని ప్రవృత్తి కలుగగలదు. దైవ సంపద మోక్షమును అనగా బంధ విముక్తిని, అసుర సంపద బంధమును కలుగు చేయునని ఇట స్పష్టముగా చెప్పివేయబడింది. ఒకటి విడుదల చేయను, మరి ఒకటి బంధించును. కావున వీనిలో ఏది శ్రేష్టమో అవలంబనీయమో విజ్ఞులే యోచించుకొనవచ్చు. బాధను దుఃఖమును ఎవరైనా కోరుకుందురా? సంఖ్యలను ఎవరైనా స్వీకరింపరు. కాబట్టి ఫలితములలో ఒకటి మోక్షమును మరి ఒకటి బంధమును కలుగుజేయునని చెప్పబడినప్పుడు వివేకము గలవారు మోక్షప్రదమగు దైవ సంపదనే స్వీకరించి బంధజనకమగు అసుర సంపదను పారద్రోలవలెను. ఇప్పటికెన్నియో కోట్ల జన్మలు బంధమునందు దాస్య శృంఖముల యందు మృగ్గియున్న జీవుడు ఇప్పటికైనను విడుదల పొందుటకై అభిలషించుట శ్రేయస్కరము. కాబట్టి శ్రేయ కాములకు ప్రతివారును ప్రయత్నపూర్వకముగా భగవత్ ప్రోక్తములకు దైవ గుణములను అభ్యసించి అసుర గుణములను పారద్రోలవలెను. ఈ పై 4 శ్లోకములందు ఆయా సంపదలందు జన్మించిన వారికి ఆయా గుణములు కలుగుచున్నవని అనుదాని అర్థం. ఆయా సంపదలను భావి కాలమున పొందదగి పుట్టిన వారికి కలుగుచున్నవనియే అనగా వారు పుట్టిన పిదప ప్రయత్నపూర్వకముగా ఆయా గుణములను సంపాదించుదురనియే అర్థం. అంతే కాని ఆయా సంపదలు వారి వారి వంశముపై కులముపై ఆధారపడునవి అని కాదు. అర్జునుడు దైవీ సంపద యందు జన్మించిన వాడని భగవానుడు చెప్పుట వలన ఆధ్యాత్మ విజ్ఞాన శ్రవణమునకు అతడు అర్హతను పొందియున్నట్లే అనియు సద్గుణశీలుడే అనియు స్పష్టముగా చున్నది. అట్టి సచ్చేలయితుడు కాబట్టి సాక్షాత్తు భగవానుని ముఖార విందము నుండి బోధామృతమును గోలు భాగ్యము నోచుకొనగలిగిన మా శుచః అను ఈ వాక్యము గీత యొక్క సందేశం. అది ఏ గీత యొక్క ఆదేశమును దుఃఖింపవలదు. ఓ అర్జున, నీవు దైవ సంపద యందు జన్మించి ఉన్నావు కాబట్టి ఇక దుఃఖింపకము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానిని బట్టి దుఃఖరాహిత్యమునకు దైవ సంపత్తే కారణమని, సచ్చేలమే హృదయ నైర్మల్యమే అర్థానికి హేతువని తేల్చున్నది. ఇంతియే కాదు, అసుర సంపద దుఃఖమునకు కారణమనియు అది గలవారు నిరంతరము శోకింపవలసి వచ్చుతున్నదనియు ఈ వాక్యమునందు ధ్యానించుతున్నది. ఈ వాక్యమునందు మనకు బోధపడుతున్నది. కాబట్టి దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తిని వాంఛించు వారందరూ భగవత్ప్రోక్తమగు దైవ సంపదను తప్పక స్వీకరించి అసుర సంపదను నిర్మూలించవలెను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇచ్చట మోక్షాయ అని చెప్పక విమోక్షాయ అని చెప్పుటయు, బంధాయ అని చెప్పక నిబంధాయ అని చెప్పుటయు గమనించదగినది. అనగా దైవ సంపద గలవాడు లెస్సగా విముక్తుడనియు అసుర సంపద గలవాడు పూర్ణముగా బద్ధుడననియు ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. దైవ సంపద యొక్క ఫలితమేమి అంటే మోక్షము, బంధ నివృత్తి.
అసుర సంపత్తి యొక్క ఫలమేమి అనగా బంధము. దీనిని బట్టి మోక్షమునకు మార్గమేమి అని తేలుచున్నది. దైవ సంపదను పైన తెలిపిన దైవ గుణములను చక్కగా అభ్యసించి వానిని పడయుటయి ముక్తికి మార్గము అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. ఇక బంధమునకు మార్గమేమి? బంధము అనగా దుఃఖము. దేని వలన కలుగుతున్నది? అసుర గుణము వలన కలిగి ఉండుట వలన కలుగుతూ ఉన్నది. అర్జునుడు ఎట్టి సంపద ఎందు జన్మించను? దైవ సంపద వలన. ఒక అర్జునుడే కాదు, ఏవ మానవాళి అందరూ కూడా పూర్వ జన్మ సుకృత ఫలము వలనే కదా మానవుడుగా జన్మించాడు. ఈ మానవుడుగా జన్మించడమే మహోత్కృష్టమైనటువంటి భాగ్యం. ఈ జన్మమునందే దైవిక సంపద కలిగి దైవ లక్షణములతో జీవించి సద్గురుమూర్తి కరుణా కటాక్షము వలన అందరూ కూడా జీవన్ముక్తులు కాగలరు అని, ఇక జన్మకు కారకులు కారు అని కోరుతూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.